గతంలో ఏ ప్రభుత్వం అందించని అభివృద్ధి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇల్లందు నియోజకవర్గానికి ప్రకటించిందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలో భాగంగా ఇల్లందు నియోజకవర్గానికి అవకాశం ఇచ్చి 200 కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ 3 సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు సీఎంకి మంత్రులకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ నియోజకవర్గంలో మాటలు చెప్పడమే తప్ప ఏ పథకాలను తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనేది గిరిజన ప్రాంతాల్లో గిరిజన గూడాల్లో మరి చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి గత ప్రభుత్వం చూసినట్టయితే గురుకులాల పేరుతో ఎక్కడ కూడా పక్కా బిల్డింగులు లేక మన ఇళ్ళకు వచ్చినటువంటి బీసీ గురుకులను కూడా పక్క నియోజకవర్గం పంపించినటువంటి పరిస్థితి అన్నాడు. ఇప్పటికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినామని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రగల్భాలు పలకటం, మరి విద్యపై దృష్టి పెట్టినట్టయితే వారు ఇచ్చిన గురుకులాలు ఎక్కడ కూడా బిల్డింగులు లేక, మరుగుదొడ్లు లేక, డైనింగ్ టేబుల్ లేక విద్యార్థులందరూ కూడా ఎన్నో అవస్థలు పడే పరిస్థితి మరి ఉండే. మరి ఇప్పటికైనా మన దగ్గర ఉన్నటువంటి మైనారిటీ గురుకులను చూసినట్టయితే ఒక సింగరేణి ప్రైవేటు సంబంధించిన బంగళాలనే ఇంకా కొనసాగుతూ ఉంది. మరి మన నియోజకవర్గాలు ఇవ్వటం అనేది గిరిజన ప్రాంతాల్లో గిరిజన గూడాల్లో